ముందుగా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కాగిన తర్వాత బాదం పప్పు వేసుకోవాలి. కొంచెం జీడిపప్పు వేసుకోవాలి. తర్వాత కొంచెం కొబ్బరి తురుము వేసుకుంటున్నాం. ఓకే, అంటే ముందు పల్లీలు మామూలుగా డ్రై ఫ్రై చేసి పెట్టుకున్నాము, తర్వాత నెయ్యి వేసి అందులో బాదం వేసాము, తర్వాత జీడిపప్పు, తర్వాత నెక్స్ట్ అమ్మా కొబ్బరి తురుము. ఇది వేయించాలా బాగా కొంచెం వేగాలి. ఇందులోనే నెక్స్ట్ జాగరి అవన్నీ వేస్తారా? ఓకే, యాలకులు దంచి పెట్టారా? జాగరి పాకం పడతారా వేరేగా? ఓ వెరీ గుడ్. కొబ్బరి తురుము, జీడిపప్పు, బాదం పప్పు ఇవి వేగే లోపల మనం జాగరి పాకం పెట్టండి. వెలిగించి అంటే ముందు నీళ్ళు వేస్తారా? బెల్లం వేసిన తర్వాత అట్లానే బెల్లం వేయండి. కొంచెం వాటర్ పోసుకోండి. వేసేయండి. ఇప్పుడు ఈ యాలకులు పొడి చేసినవి ఇందులో వేస్తారా, అందులో వేస్తారా? ఇది ముదిరిపాకం వచ్చిన తర్వాత ఇవి కలపాలి. అందులో కలుపుతారు. కలిపేటప్పుడు యాలకుల పొడి కూడా వేసి కలుపుతారు. కొంచెం కిస్మిస్ వేసుకోవాలి. కొంచెం ఎందుకు గట్టిగానే వేయండి. అంటే ఒక పక్క ముదురు పాకం తయారు చేస్తున్నాము, బెల్లం వేసాము, నీళ్ళు వేసాము, పాకం తయారు చేస్తున్నాం. మరో పక్క ఏమో నేతిలో డ్రై కొబ్బరి పొడి వేసాము, బాదం పప్పు వేసాము, జీడిపప్పు వేసాము, చివరిగా కిస్మిస్ వేసాము. బెల్లం ఐరన్, బాడీకి చాలా స్ట్రెంగ్త్. మామూలుగా యవ్వనం అప్పుడు 15 ఏళ్ళు, 25, 30 ఏళ్ళ దాకా ప్రతిరోజు కొంచెం బెల్లం తినాలి అని చెప్తారు మనకి తెలిసి. మామూలుగా జీడిపప్పు బెల్లం ఉండ తినమంటారు, లేదా నువ్వులు బెల్లం ఉండ తినమంటారు. బెల్లం ఎంత ముదురు రంగు ఉంటే, అంటే ఆవు పేడ కలర్ ఉండే బెల్లం చాలా మంచిది. బెల్లం ఎంత ఫెయిర్ కలరు వచ్చిందనుకోండి అంత బ్యాడ్ అనమాట. నిజానికి ముదురు కలర్లో ఉండే బెల్లం చాలా శ్రేష్టమైంది. అది బెల్లంని లైట్ కలర్ చేయడానికి అందులో సర్ఫ్ పొడి వేస్తారు, అంటే డిటర్జెంట్ పొడి వేస్తారు. ఇది చాలామందికి తెలియని విషయం. డిటర్జెంట్ పొడి వేయడం వల్ల బెల్లం తాలూకా క్వాలిటీ బాగా డిటరియేట్ అయిపోతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ముదురు రంగు బెల్లం వాడితేనే ఆరోగ్యానికి మంచిది, ఎనర్జీ కూడా. అంటే ఒక పక్క బెల్లం తయారైంది, ఇటు పక్క డ్రై ఫ్రూట్స్ అన్ని వేసాం కాబట్టి పొయ్యి కట్టేస్తున్నాం. ఓకే, అది కాసేపట్లో చల్లారిపోతుంది. ముదురు పాకం అయిన తర్వాత ఇందులో మిగతా పదార్థాలు వేస్తారు. ఓకే, జాగరి ముదురు పాకానికి వచ్చింది. ఇందులో ఇప్పుడు యాలకుల పొడి వేసుకోవాలి. వేయించిన పల్లీలు వేసుకోండి. ఆన్లోనే ఉంది మరి, కట్టేద్దాం. ఓకే, ఇందులో వేయించిన పల్లీలు వేసుకోవాలి. ఓకే, ముందుగా మనం వేయించి పక్కన పెట్టిన డ్రై ఫ్రూట్స్ ని ఇందులో కలుపుకోవాలి. బాగా పలుచగా ఉంది కదా పరిస్థితి, మరి ఎట్లా ఉండాలి చూడతారు? కొంచెం ఆరితే సెట్ అయిపోతుంది కదా. ఓకే, ఈ లోపల బాగా కలుపుకుందామా? ఓకే, ఇది వేడి మీదే ఉండలు చుట్టాలి, చల్లబడిపోతే గట్టిపడిపోతుంది. ఓకే అమ్మ, రైట్. ఇలా చెర్రీ పెట్టి వీటిని డెకరేట్ చేసుకోవాలి. ఓకే, జాగరి డ్రై ఫ్రూట్స్ ఒకసారి రుచి చూసి చెప్పండి. ఆహా,